నందిగామ రజక బజార్లో 10 లక్షలతో దుర్గమ్మకు అలంకరణ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ భారత్ టాకీస్ సెంటర్ రిలయన్స్ స్మార్ట్ ఎదురుగా రజక బజార్లో అనింద్య ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మకు 10 లక్షల రూపాయలతో అలంకరణ చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం రజక బజార్లో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు బతుకమ్మను అలంకరించి కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో అనింద్య ఉత్సవ కమిటీ తానూరి రమేష్, తానూరి చందు, తానూరి రోహిత్, తానూరి పవన్ కుమార్, తానూరి కార్తిక్, తానూరి వంశీ, చిక్కుళ్ల గణేష్, బొనంగిరి శ్రీకాంత్, తమ్మవరపు హరీష్, శ్రీహరి, అనింద్య ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. నా పేరు శ్రీహరి అండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ 4వ వార్డులో స్థానిక రజక బజార్ నందు ఎంతో ఘనంగా అమ్మవారి నవరాత్రి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 5వ రోజు. ఇందులో విశేషంగా శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగింది. ఉదయం సాయంత్రం కూడా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ సందర్భంగా 10 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీబీ రోడ్ రజక బజారు గత 2 సంవత్సరాలుగా అమ్మవారి వేడుకలు మేము ఘనంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం 5 లక్షలతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 5వ రోజులు మహాలక్ష్మీదేవి అలంకరణలో 10 లక్షలతో అమ్మవారిని మేము ఈరోజు అలంకరించాం. ప్రతి సంవత్సరం 11 రోజులు ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మా దగ్గర ప్రతిరోజు బతుకమ్మలు ఉంటాయి. బతుకమ్మలు ఏ రోజు నిర్వహించడం జరుగుతుంది. రోజు ఇక్కడున్న మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలో పాల్గొనడం జరుగుతుంది. Así se